కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇవన్నీ పీల్ తీసుకొని ఇవన్నీ స్కిన్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి మామూలు ఆనియన్స్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఆనియన్స్ ఒకటి కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు. మనం ఆనియన్స్ ఫ్రై కొంచెం టమాటా అన్ని ఫ్రై చేస్తున్నాను. ఇది మా ఫేవరెట్ కర్రీ. తర్వాత సాల్ట్ వేసుకుంటాం, పసుపు వేసుకుంటాం, కారం, సాల్ట్, తర్వాత కొంచెం వాటర్ కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. మనం చింతపండు పులుపు వేసాం. చింతపండు పునుగుల కర్రీ అండి. పునుగులు అంటే చాలా మాకు ఇష్టం మా ఇంట్లో. కానీ కర్రీ ఒకసారి వేసుకొని ట్రై చేయడం చాలా బాగుంటుంది. పునుగులు కర్రీ మరీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మాకు సింపుల్ అండి. మామూలుగాను మన కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ మాత్రం మీరు అసలు ఒక్కసారి ట్రై చేసి ఒక టేస్ట్ చేస్తే దీన్ని వదిలిపెట్టండి. అంత ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ. పునుగులు అయితే ఒక 5 నిమిషాలు ముందు వేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 5 దగ్గర కొంచెం గ్రేవీ కావాలంటే గ్రేవీగా ఒక 5 నిమిషాలు ముందు వేసుకుంటే మన పునుగుల కర్రీ రెడీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మరి పునుగుల కర్రీతో మనకి భోజనం చేయాలి.